ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీనివల్ల ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటనతో సాగుకు అన్నదాతలు సన్నద్దమవుతున్నారు. తెలంగాణలో సగటున జూన్ నెలలో 13 సెంటీమీటర్లు, జూలైలో 22 సెంటీమీటర్ల వర్షం కురవాలి. గత ఏడాది ఇదే సమయానికి 33.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ ఏడాది తొలకరి నుంచే వానలు తక్కువగా పడుతున్నాయి. తెలంగాణపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్లో 10 సెంటీమీటర్లు, జూలైలో ఇప్పటి వరకు 11 సెంటీమీటర్ల వర్షమే కురిసింది. మొత్తంగా 2 నెలల్లో 10 సెంటీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. దాదాపుగా 26 జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ములుగు, నాగర్ కర్నూల్, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం రికార్డైంది. ఇక హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం పడింది. తెలంగాణలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. మనకి వర్షాలు అయితే నమోదవుతూనే వస్తున్నాయి. ఇంకా 2-3 డేస్ అయితే వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ ఎంత ప్రభావం కనిపిస్తోంది, అసలు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల వర్షాలు ఈసారి ఎక్కువ మొత్తంలో పడే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశం మీద మాట్లాడడానికి మనతో ప్రెసెంట్ ఐఎండీ అధికారి అయితే ఉన్నారు, సైంటిస్ట్ రాఘవేంద్ర గారు. చెప్పండి, ఇప్పుడు ప్రెసెంట్ ఎల్నినో ఎఫెక్ట్ ఎంత ప్రభావం చూపిస్తోంది? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అండి, ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పుడు దాకా ఉన్న రెయిన్ఫాల్ అంటే జూన్ 1 నుంచి 27 జూలై వరకు ఉన్న రెయిన్ఫాల్ చూసుకున్నట్లయితే మనం ప్రస్తుతానికి 27% లోటులో అయితే ఉన్నామండి. ఈ లోటు వల్ల మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఎంటైర్ మన తెలంగాణ డిస్ట్రిక్ట్ మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి భద్రాద్రి కొత్తగూడెం యాదాద్రి భువనగిరిలోనే -63% ఉందండి. అంటే మనకి 233.8 mm అంటే 24 సెంటీమీటర్లు దగ్గరగా పడాల్సిన వర్షంలో ఓన్లీ 87 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది వచ్చింది. మీరు చూసినట్లయితే ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా లోట్లో ఉన్నట్టే అండి. ఒక్క మనకి ఈ కామారెడ్డి అండ్ మెదక్, నారాయణపేట్ అండ్ ములుగు ఈ జిల్లాలు మాత్రమే మనకి సాధారణం లేదా సాధారణం దగ్గరగా ఉన్నాయండి. మిగతా అన్ని కూడా లోట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ లాస్ట్ 2 డేస్ చూసుకుంటే మనకి వర్షం నమోదయ్యింది, అలాగే ఇంకా 2 డేస్ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో ఎంత మొత్తంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూసుకుంటేనండి, నిన్న ఉన్న ఏదైతే వాయుగుండం ఉందో అది కొంచెం ఇవాళ భారత భూభాగంపైకి వచ్చి ఉన్నది. దీనివల్ల ముఖ్యంగా మనకి మోర్ దెన్ తెలంగాణ, ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్లోనే ఎక్కువ ప్రభావం ఉంది. బట్ మనకి ఈ నార్దర్న్ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కొత్తగూడెం ఈ జిల్లాల్లోనే మనకి అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయండి. ప్రెసెంట్ ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిస్థితికి వస్తే ఏ విధంగా ఉండబోతోంది? జీహెచ్ఎంసీకి వెళ్తుంటే మెయిన్ మనకి ఇలాగే మార్నింగ్స్ మనకి కొంచెం క్లౌడీగా ఉండి ఆఫ్టర్నూన్స్ అండ్ ఈవినింగ్స్ కొంచెం షాలో క్లౌడ్ అండ్ ఏమంటాం మన కొంచెం పాక్షిక మేఘావృతంగా ఉండి తేలికపాటి నుంచి మోస్తారు జల్లు కురిసే అవకాశం ఉందండి. ఈ రోజు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే తేలికపాటి జల్లు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడైతే వర్షాలు ఉన్నాయో ప్రస్తుతం పడుతున్న 1-2 రోజులు, ఆ తర్వాత మళ్ళీ కొంచెం మనకి డ్రై స్పెల్స్ వచ్చే అవకాశం ఉందండి. ఈ డ్రై స్పెల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఆగస్టు 9 తరువాత ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్పపీడనం కూడా కొంచెం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందండి. ఆ టైంలో మళ్ళీ మనకి కొంచెం తెలంగాణ మీదుగా వర్షాలు పెరిగే అవకాశం ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, మరి 2 రోజులలో వర్షం అయితే ఉండబోతుంది, ఆ తర్వాత డ్రై స్పేస్ ఉండబోతుంది అని చెప్పడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ ఆగస్ట్ 9 నుండే మళ్ళీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఎల్నినో ఎఫెక్ట్ గురించి గత కొన్నాళ్ళుగా చెప్తూనే వస్తున్నారు. సో ఈ ఎఫెక్ట్ అయితే ఇంకొన్ని రోజులు ఇంకా డేంజర్ సిచ్యువేషన్ గా మారబోతుందని చెప్పడం జరిగింది. ఓటో స్టూడియో.